ప్రయోజనాలు తప్ప మాకు వేరే అజెండా లేదు సార్ అని నరేంద్ర మోడీ అడిగినాడు ఎప్పుడైనా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ, లోకేష్ అనే వ్యక్తి కానీ ఎందుకు మీరు అడగరు మీకు కావాల్సింది పొత్తు. మీరు ఎట్టో కొట్టో వాళ్ళని ఇళ్ళని చేసుకోవాలా, వాళ్ళకి ఇళ్ళకి 4 మాటలు చెప్పాలా, నాయకులను తయారు చేసుకోవాలా, క్రియేట్ చేసుకోవాలా, యువతల పార్టీ మీద విషయం చెప్పాలా, అన్యాయం చేయాలా, కుట్రలు చేయాలా, ఎవడైనా క్యాడర్ గా ఒకటి ఉంటే వాని మీద బ్యాడ్ గా కామెంట్లు చేయాలా, అన్యాయం చేయాలా, కుట్రలు చేయాలా. ఇది మీ పని. 24 గంటలు మీరు చేసే పని ఇది. మీరు ప్రజలకు మేలు చేసామనే ఆలోచన మీకు రాదు. ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాడు ఎవరన్నా బలంగా ఉన్నాడా వాడిని ఎట్ట తొక్కాలా, వీని ఎట్ట నాశనం చేయాలా. ఒక స్త్రీలు ఎవరైనా పోరాడుతుంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అడ్వకేట్ రజనమ్మ 3 పార్టీలు ఉన్నాయి కదా ఆమె ఉండొచ్చు కదా. ఆమె ఎందుకు వచ్చింది బయటికి? పాపం ఆమె బయటకు వచ్చి ఆమె ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నారు, స్త్రీల గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే రోజమ్మ కరెక్ట్ వీళ్ళకు, నిజంగా చెప్తాను, రోజమ్మనే కరెక్ట్ వీళ్ళకు. ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి పరిపాలన చేసే వ్యక్తులకు రోజానే కరెక్ట్. ఆమె ఉన్నది ఇటాలా మేమందరం నా సాగుతించుదాం. ఆమె మాట్లాడితే నా తక్కువేం మాట్లాడుతుంది ఆమె. ఇటువంటి మూర్ఖులకు, ఇటువంటి దౌర్భాగ్యులకు ఆమె కరెక్ట్ ఇదే మాట్లాడాల. అంటే రోజా గారి వల్లే వైసీపీ పార్టీ పతనానికి దారి తీసిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఏడపతనం అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ? ఏడపతనం చూపిస్తారా? ప్రపంచం వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఎవరున్నా అంటే ఇప్పుడు అధికారంలో లేదు కదా రోజా. దానికి కారణం రోజా గారు అంటున్నారు. ఆమె ఒక్కదాన్ని క్రియేట్ చేసి మాట్లాడడం తప్పు కదా. ఆమెకి ఏం సంబంధం ఉంటది? ఎంతో మంది ఎమ్మెల్యేలు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసి ఆయన ఓడిపోయినారంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఈసారి ఎలక్షన్లు జరిగాయి. ఏం చెప్పాలా మేము? వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా టెర్రరిస్ట్ పాలన అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడినారు. ఏమనంటే ఇప్పుడు టెర్రరిస్టులు ఏ విధంగా అయితే వచ్చి కల్లోలాలు సృష్టించి వెళ్తారు, అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉందని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దీనిపైన మీరు అన్నావు కదా, ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని చెప్పము, ఈ అన్యాయం చేశాడు ప్రజలకు, ఇది చేశాడు, ఈ సంక్షేమాలు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని చెప్పము. నిరూపించాలి కదా. నువ్వు నిరూపించకుండా ఏం చేయకుండా టెర్రరిస్ట్ పాలన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకంటావు? ఎంత విషపరాచారం చేసినావు నువ్వు శ్రీలంక అని చెప్పి. రాష్ట్రంలో ఎవరికి లేని సంస్థ ఆర్బీఐ సంస్థ, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నెంబర్ 1 పాలనలో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు కానీ అన్ని కానీ తీసుకొచ్చాడని చెప్పి ఒక బ్యాంక్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి. 5 ఏళ్లలో ఆయన కరోనా టైం వచ్చి ఎన్ని వచ్చినా 3 ఏళ్లలో చెప్పుకునే దానికి ఒక చరిత్ర సృష్టించిన ఆయన. ఈ రోజు మేము ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే ఆయన చేశాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రోజా గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు బిగ్ స్కామ్ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ దాంట్లో స్కామ్ లో ఇరుక్కున్నారని చెప్పి వాళ్ళను శిక్షించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు స్కామ్లు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ కుట్రల కిందకే వస్తాయి. 2 ఏళ్ళు ఇప్పుడు స్కాములు నిజంగానే చేస్తే మీరు 100 రోజుల్లోనే అరెస్ట్ చేయాలా. 2 ఏళ్ల తర్వాత ఇది చేశారు, అది చేశారని చెప్పి నువ్వు అరెస్ట్ చేసి ఇదంతా రాజకీయ కుట్రంగానే వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పేసి. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడింది నిజమే అంటున్నారా మీరు? ఎంత దారుణం అది! మనిషినే వాడు మాట్లాడతాడా? అన్నం తినేవాడు ఎవరైనా మాట్లాడతాడా? అటువంటి ఛానల్ సమర్థించుకుంటారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టెర్రరిస్ట్ అంటున్నారంటే వీళ్ళు ఇంత ఛానల్ పెట్టుకొని ఇంత బ్యాడ్ గా చేస్తున్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్ట్ అంటున్నారంటే వీళ్ళు మూర్ఖులు అన్నారు. అంటే అట్లా మాట్లాడిన తర్వాత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నుండి రియాక్షన్ అనేది లేకపోవడానికి గల కారణం ఏమేమి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎందుకు ఉంటుంది నా? ఇప్పుడు అందరూ మాట్లాడతారు కదా, మా వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడిన దాని గురించి. అంటే ఎన్నో నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు. నేను ఇన్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇది చేశాడు, నువ్వు విజయ నాయకుని అయితే ఎందుకు వెళ్ళకపోయినావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, రాయలసీమ నాకు ప్రాణం అంటావే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించడం రేవంత్ రెడ్డి చెప్పి రాయలసీమకు ద్రోహివి నువ్వు. మా రాయలసీమకు ఎప్పుడు వచ్చినా టెంకాయ కొట్టడం, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం పోవడము. నువ్వు మా రాయలసీమ గురించి ఎన్ని చెప్పినావు నువ్వు? 2014 నుంచి టెంకాయలు ఎన్నిసార్లు పూజలు చేసినావు? జమ్మల మడుగు వచ్చి, కడపకు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కదన్నా ఒక ఇటుకే పెట్టావా నువ్వు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అదే జగన్ అభిమానిగా? పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19లో సుగాలి ప్రీతి కేసు జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద వేసినాడు, కరెక్టా? ఆయన ఒక మాట్లాడే వ్యక్తి ఇష్టానుసారంగా మెగా ఫ్యామిలీని అంటే అందరూ అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఫ్యామిలీని అభిమానిస్తుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీ అభిమానులే నీ కాకుండా పోయారు. ఈ రోజు నేను కూడా ఆయన అప్పుడు అభిమానినే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడాడో అప్పటి నుంచి ఆయన గురించి మాట్లాడమే అనవసరం అనుకున్నాం. అభిమాని అయినప్పుడు అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని తీసుకొచ్చి తిట్టారు కదా, ఆ పర్సనల్ లైఫ్ రెచ్చగొట్టినట్టు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినారు. వీళ్ళు మాట్లాడిన దానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు. అంటే వీళ్ళు ఆపింటే వైసీపీ కార్యకర్తలే రెచ్చగొట్టినా కూడా లేడీస్ తీసుకురాలేదు కదా వీళ్ళు. అప్పుడు వీళ్ళంటే లేడీస్ తీసుకురావాలి, ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ఎందుకు అన్నాడంటే ఇష్టానుసారంగా నువ్వు కేసులని ఎక్కడెక్కడో జరిగినట్టు 2014 నుంచి 19 దాకా జరిగిన వాళ్ళ కోసం పోరాడకుండా, వాళ్ళ కోసం తిట్టకుండా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావే. నిన్ను తిట్టినారని చెప్పి లోకేష్ నువ్వు మోకాల మీద కూర్చోవటం అనేవే, మళ్ళీ వాళ్ళతో కలిసి వస్తున్నాను అంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఆయన చేసింది కరెక్టేనా? అవన్నీ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేది ఇప్పుడు వాళ్ళ లోపల తీసి పెట్టడాన్ని
ఆయన తీసిపెట్టింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేడీస్ తీసుకురాలేదు వీళ్ళు అన్నప్పుడు వీళ్ళెందుకు వాళ్ళ లేడీస్ వాళ్ళు ఏం లేడీస్ ఏం లాగలే, మూడు పెళ్లిళ్ళు అన్నారు అంతే. ఫస్ట్ వైఫ్ అందుకే వదిలేసి ఉండదు, మూడు రెండో వైఫ్ ఇలా వదిలేసి ఉండదు, ఇవన్నీ తీసుకొచ్చారు లేడీస్. మూడు పెళ్లిళ్ళు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడారు కదా. మేము మాట్లాడలే, మీరు అంటే ఇప్పుడు మీరని కాదు బ్రదర్, ఎవరు మాట్లాడాలి, వైఎస్ఆర్సీపీ ఎవరు మాట్లాడాలి, వీళ్ళు రెచ్చగొట్టే విధంగా దీన్ని క్రియేట్ చేశారు అంతా. దీనిపైనే క్రియేట్ చేసి మాట్లాడారు తప్ప ఎవరు కూడా అన్యాయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అబద్ధాలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద చేశాడో అప్పుడు రియాక్ట్ అయినారు. అబద్ధాలు అనేవి దాడికి ప్రతిదాడి ఉంటది, ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు, దానికి రివర్స్ కౌంటర్ గా మా వాళ్ళు వచ్చారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడరు. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మంచి పనులు చేసుకుంటే ఈసారి కూడా అధికారంలోకి ఉండేది కదా, ఎందుకు రాకుండా పోయింది? అవన్నీ వద్దునా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా కూర్చుంటారు, ప్రెస్ మీట్ పెడతారు, ఆయన అడిగేదంటే సమాధానం చెప్తారా మీరు? అంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతిపక్ష హోదా ఇచ్చినావా నువ్వు? ప్రతిపక్ష హోదా ఇచ్చినావా? ప్రతిపక్ష హోదా ఈయనకి నువ్వు భయపడుతున్నావు. మేము పెద్ద పార్టీలు మేము సరైన ప్రతిపక్ష హోదా రానప్పుడు మీరు అడగద్దు నన్ను. ప్రతిపక్ష హోదా హక్కు రాదన్నాడు, మీరు రాదనేటప్పుడు నువ్వు నన్ను అడగద్దు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చు కదా అని. అసెంబ్లీకి ఎందుకు? ఈ బుద్ధు ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు. అసెంబ్లీ వరకు ఎందుకు? ఈ రోజు 300 కోట్లు, దగ్గర 3000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు బోర్డు తిప్పేసినావు నువ్వు. ఫీజు రీంబర్స్మెంట్ ఇలా, రైతులకు డబ్బులు ఇలా, ఎన్ని గిట్టుబాటు ధర అనేది లేదు. ఇష్టానుసారంగా ఒక రాజధాని అనేది ఒక అడ్డం పెట్టుకొని ఇంతమంది ప్రజలు అన్యాయం చేసి సంక్షేమం మీకుండా ఏం మీకుండా అందరినీ రోడ్డు మీద పడేసాం. అంటే రైతులను రాజులు చేసిన గవర్నమెంటే మాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతులనే దండుగానే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నారు రైతులకు వ్యవసాయం అంటే దండుగానే మంచి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఆయన విజనరీ ఎప్పుడు చూసిన బిల్డింగ్లు, లైటింగ్లు, కవరింగ్లు అనుకుంటా పోతుంటాడు తప్ప ఆయన రైతులకు ఏం చేయడు. ఏం చేసినాడు చెప్పమని రైతులకు? జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మాసంలో రైతు భరోసా అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, గిట్టుబాటు ధర తీసుకొచ్చినాడు, ఆర్బీకేలు తీసుకొచ్చినాడు. వాళ్ళకు ఇరుకు ఇబ్బంది లేకుండా ఒక సచివాలయంలో ఒక రైతు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో పాము కలిస్తే ఏం కలిస్తే ఆ సచివాలయంలో ఒక డాక్టర్ని పెట్టారు ఒక రైతుల కోసం. ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? రైతుల మీద నీకు ప్రేమ ఉంటే, రైతుల మీద నీకు అభిమానం ఉంటే ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? అంటే మీ భూమి మీ హక్కు పథకం కింద కూడా రైతులకు మేలు చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ భూమి మీ హక్కు నువ్వు మేలు చేసేవాని అయితే QR కోడ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తీసుకురావాలా. 2014-19 వరకు ఇది నీ భూమి అయ్యా, కొలతలేసి QR కోడ్ విధానాన్ని తీసుకొచ్చింటే నువ్వు నీ భూమి నీ హక్కు అని మాట్లాడే హక్కు నీకు కూడా ఉండిండొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని నీ భూమి నీ హక్కు అని నువ్వు ఎటంటావు? కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు వచ్చేది ఏ గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? మేమే వస్తాం ఖచ్చితంగా 2029లో భారీగా వస్తాం. అందరికి అర్థం అయిపోయింది. ఏముందయ్యా, మేమే వస్తాం పక్కా వస్తాం మేము. ఈసారి ఎందుకు రాము? అందరికి ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తికి బాధ తెలుస్తుంది. అంటే దెబ్బతిన్న వ్యక్తికి బాధ తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్కూటర్ లో పోతాం, ఒక చోట కింద పడతాం, మనం కింద పడితే ఆడ దెబ్బ తగులుతుందని ఆ రూట్ లో పోము. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు దెబ్బతిని ఉన్నారు, అందరూ బాధతో ఉన్నారు. కళ్ళకు నీళ్ళు ఒకటి రాలే, ఆ విధంగా ఉంది వీళ్ళకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2029లో వస్తుందని మీరు అంటున్నారు కదా, ఒకవేళ వస్తే కనుక ఇప్పుడు సినిమా చూపిస్తా అని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ABN రాధాకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరికి అంటే ముందుగా ఎవరికి పనిచేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే ఈ రోజు టార్గెట్ చేశారో వైఎస్ఆర్సీపీని, కేసులు అక్రమంగా పెట్టారో, ఆర్పి ఉన్నాడు, మొత్తం అందరి కథ చూస్తారు సినిమా. అధికారంలోకి వచ్చిన మేనిఫెస్టో 140 సీట్లు గానీ 80 సీట్లు గానీ దాటిన తర్వాత, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఒక్కొక్కరికి సినిమానే ఏం తగ్గేది ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో కాకుండా TS లో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, అంటే ఓ రకంగా ఉంటది ఫ్యాన్ బేస్ అంతా కూడా. ఎందుకు అధికారం పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉండి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించచ్చు కదా అని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అంటే దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు అసెంబ్లీ అంటున్నావు కదా, దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు ఊరికి అసెంబ్లీ అంటావు? పద్ధతులు వచ్చి అది ఒకటి తీసుకుంటున్నావు. నువ్వు అదే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు వచ్చారో 11 నిమిషాలు వచ్చారో, ఆయన కోసం ఎంతమంది టీవీలు, ఎంతమంది సోషల్ మీడియాలు ఎంత చూసినాయి? అదే ఆయన గొప్పతనం. మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. 11 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నా చాలరాని ఆయన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ఛానళ్లు, యూట్యూబ్లు, టీవీలు అన్ని చూస్తున్నారు. అది ఒక నాయకునికి, అది ఒక ఫాలోయింగ్. అంటే చూస్తున్నారా? ఆయన నార్మల్ గానే ఒక సిచ్యువేషన్ గురించి ఆయన మాట్లాడారంటే కింద మీద పడుతుంటారు, అటు ఇటు తడబడుతూ మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు అక్కడ? తడబడమా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు అమ్మా. ఆయన మాట్లాడే మాటలు 2014 నుంచి 19లో ఓడిపోయారు కదా, ఆ రోజు ఎంత గట్టిగా మాట్లాడారు, గట్టి కొట్టారు తీసుకున్నామని స్ట్రాంగ్ గా మాట్లాడారు కదా. ఇదే 2024 ఎలక్షన్ లో ఆయన ప్రెస్ మీట్ కి వచ్చి బాధపడుతూ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అది చూసి అందరికి కూడా బాధ లేచింది. ఇంత మంచి చేసి నేను ఎట్ట ఓడిపోయానని చెప్పి ఆయన బాధతో మాట్లాడి, అంటే ఆయన బాధ ప్రజల గురించి, ప్రజలకు ఇన్ని చేసినా నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆయన వీక్ అయిపోయాడు తప్ప కావాలనైతే వీక్ అయిపోలే. దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా తడబడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అంటున్నారే. ఆయన బాధతో ఒక వీక్ అయిపోయాడు ప్రజలకు.
అంటే 2014-19 ఎంత స్ట్రాంగ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ 2024 అదే స్ట్రాంగ్ ఎందుకు లేకపోయినాడు? ఇన్ని సంక్షేమాలు చేసిన ఎవరు చేయని విధంగా నేను చేసింది, నేను ఎందుకు ఓడిపోయాననే బాధ ఆయనలో కలిగింది.